దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనము ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాం. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించి ఇప్పటి వరకు దేవుని నామాన్ని గణపరిచాం. మనం దైవ వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం. ఈ దినము మనకు దైవ వర్తమానం అందించడానికి మనం ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ దైవజనులు, మా గురువు గారు, ఆత్మీయ గురువులు, మాకందరికీ, నెహెమ్యా పాస్టర్కి, నాకు, పాస్టర్ వాళ్ళకి వేదాంత విద్యను నేర్పించిన మా వేదాంత గురువులు, అలాగనే మన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసం 2 రాష్ట్రాలకి సెక్రటరీగా పరిచర్యలు అందిస్తున్న దైవజనులు, మాకు అత్యంత ప్రియులు, మా నాయకులు రెవరెండ్ కె రవిబాబు సార్ గారు మన మధ్యలో ఉండటం సంతోషం, మనకెంతో ఆశీర్వాదకరం. చక్కగా దైవ వర్తమానాన్ని చాలా వివరంగా అందించే గొప్ప దైవజనులు వారు మన మధ్యలో ఉండటం సంతోషం, మనకు ఆశీర్వాదకరం. అందరం చప్పట్లు కొడుతూ సార్ని మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరం చప్పట్లు కొట్టు సార్ని ఆహ్వానిద్దాం. సార్, వెల్కమ్ యూ. మంచిది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, కూర్చున్నాం అలాగనే అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. ఈ సమయంలో మీకు ముందుగానే చెప్పినట్లుగా ఈ దినము దైవ వర్తమానము అందించడానికి మనం ప్రార్థించి ఆహ్వానించినప్పుడు మన ప్రియులైన దైవజనులు, నాయకులు వచ్చారు. హల్లెలూయా. రైట్, మంచిది. దైవజనులు, మా నాయకులు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ తెలుగు 2 రాష్ట్రాల సహవాసం యొక్క సెక్రటరీ గారు రెవరెండ్ కె రవిబాబు అయ్య గారు మన మధ్యలో ఉండటం సంతోషం. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అందిస్తున్నాను. శ్రద్ధగా అమ్మ ఎవరు అక్కడిక్కడ తిరగొద్దు. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొట్టి దైవ సేవకులను మనం ఆహ్వానిద్దాం, కనపరుస్తాం. ఎవరు అక్కడిక్కడ తిరగొద్దు బ్రదర్స్. ఇంకా కెమెరా బ్రదర్స్ కూడా కొంచెం అటెన్షన్గా ఆమెను కూర్చోమని చెప్పండి. అమ్మ, ఆమెను కూర్చోమని చెప్పండి. ఎవ్వరు అక్కడిక్కడ కదలకూడదు మెసేజ్ అయిపోయే వరకు. హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి దేవుని మహింపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరి యొక్క ఆశీర్వాద పండుగలు, ఈ పండుగల మొట్టమొదటి దినమున దేవుని యొక్క వర్తమానం అందించడానికి మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. అలాగే మరి ఆహ్వానించినటువంటి సేవకులను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వై నెహెమ్యా గారు మా యొక్క సహవాసములో వారు గత 15 పైన సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి దేవునికి స్తుతులు. మరి సదాశివపేట ప్రాంతంలో వారి పరిచర్య ఉన్నది, ఇక్కడ పరిచర్య ఉన్నది. పట్టుదల కలిగి సమర్పణ కలిగినటువంటి దైవజనులు. ఈ యొక్క ప్రాంతాలలో పరిచర్య చేయాలంటే ఎంతో సమర్పణ కావాలి, దానికి తోడు పట్టుదల కూడా కావాలి, ఓపిక కావాలి. మరి అవన్నీ కలిగి ఉన్నటువంటి గొప్ప దైవజనులు, మంచిగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించగలిగినటువంటి దైవజనులు. వారిని బట్టి దేవునికి స్తుతులు. తన భార్యని బట్టి, వారి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు. అలాగే పరిచయం చేసినటువంటి సేవకులు, వారు పటాన్చెరువు ప్రాంతంలో దేవుని యొక్క సేవ మన సహవాసం తరపున చేస్తున్నారు. మరి ఏలియా గారు వారిని బట్టి దేవునికి వందనాలు. వారు కూడా మరి గత సంవత్సర కాలంలో కొంచెం ప్రమాదాలను బట్టి ఇబ్బంది అయినా కానీ, పరిచర్యలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగుతున్నారు. వారిని బట్టి దేవునికి స్తుతులు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంఖ్యతో పరిమితం లేకుండా ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నమ్ముతున్నారా దేవుడు మన మధ్య ఉన్నానని? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను సిద్ధపడి వచ్చినటువంటి వర్తమానం వేరు, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదము, చెప్పండి, నీతిమంతుని తల మీదకి ఏమొచ్చుదంట? ఆశీర్వాదం వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదము నాకొద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చేయి పైకెత్తండి. ఉన్నారు ఎవరన్నా? ఆశీర్వాదములో అనేకమైనటువంటి ఈవులు ఉన్నాయి. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను సిద్ధపడ్డ వర్తమానం కాకుండా నీతిమంతుని తల మీదకి వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి, కొంతమంది నీతిమంతులు, బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది నీతిమంతులు వారి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొద్దిసేపు మనందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. చదవబడినటువంటి లేఖన భాగము సామెతల పుస్తకము 11వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును, ఆశీర్వాదములు వచ్చునని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు, మంచి దేవానికి స్తోత్రములు, మహోన్నతుడా నీకు వందనాలు, గొప్ప కాపరి నీకు వందనాలు, మమ్మల్ని బలపరచుకోవడానికి వందనాలు. ఈ యొక్క నాయన పులకలు ప్రాంతంలో నీ సేవకుని ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశీర్వాద పండుగలను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పండుగలో అనేక మంది దీవించబడాలి నాయన, స్వస్థత పొందాలి. అతి ప్రాముఖ్యముగా రక్షణ అనేటువంటి ఆశీర్వాదములోకి అనేక మంది రావాలని ఆశించిన ఆయన ఈ పండుగలు ఏర్పాటు చేసి ఉండగా, దేవా ఈ యొక్క పండుగల ఉద్దేశము యేసు నామములో సఫలపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. వచ్చిన వారు దీవెన పొందిన ఆయన ఆశీర్వదించబడి వెలుదురు గాక. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుడిగా నీ పక్షముగా నిలబడి ఉండగా పరిశుద్ధాత్ముడా మీరు నన్ను మరుగుపరచండి. దేవా నా మాటకు పుటమయ్యండి, నన్ను మీరు అభిషేకించండి. నాయనకే వందనాలు. వినవారికి మేలు కలుగునట్లు నాయన అవసరమును బట్టి నాయన క్షేమాభివృద్ధి కలిగించి అనుకూల వచనాన్ని మీరు నా నోట పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం అందిస్తుండగా వాక్య సేవకులను నేను తగ్గవలసినది, వాక్యమైన మీరు హెచ్చవలసినదని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించండి. మరి సామెతల పుస్తకాన్ని రాసినటువంటి జ్ఞానవంతుడు, మరి పాత నిబంధనలో యేసయ్యకు ముందు లోకములో ఎవరన్నా జ్ఞానవంతుడు ఉన్నాడంటే ఆ జ్ఞానవంతుడు ఎవరంటే సొలొమోను, పరమ జ్ఞాని. ఆయన సొలొమోను తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు తర్వాత ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన గిబియోనులో దేవుడు అతనికి దర్శించాడు. దర్శించి సొలొమోను నీకేమి కావాలో కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు మనమైతే ఏం కోరుకుంటాం చెప్పండి? ఏం కోరుకుంటాం? నేనైతే మాత్రం ప్రభువా హైటెక్ సిటీలో నాకు మందిరం కావాలి ప్రభువా అని కోరుకుంటా కదా. మరి మీరేం కోరుకుంటారో నాకైతే తెలియదు. నేను మా భాష్యం గారు మేము ఇంటి కొరకు ప్రార్థన చేయాల, మందిరం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఇల్లు ఇచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటో మాకైతే తెలియదు. మాకు మందిరం కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కొంతమంది ఇంటి కొరకు ప్రార్థన చేయవచ్చు, కొంతమంది లేకపోతే కారు కొరకు వాహనాల కొరకు ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ దేవుడు గిబియోనులో ఇతనికి ప్రత్యక్షమై సొలొమోను నీకేమి కావాలి అని అన్నప్పుడు సొలొమోను అన్నాడు, అయ్యా నాకు ఇవేమీ వద్దు, మా యొక్క నాన్నగారైనటువంటి దావీదు అద్భుతముగా ప్రజలను పరిపాలించాడు, దైవ చిత్తానుసారంగా పరిపాలించాడు. నాకేం కావాలి తెలుసా? ఈ ప్రజలు నడిపించడానికి, నీ చిత్తానుసారంగా నడిపించడానికి ఏమి కావాలి? బుద్ధి వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థన చేసినప్పుడు వాక్యము సెలవిస్తుంది. నేను అవన్నీ చదువును మీకు తెలియజేస్తాను. ఏమని తెలుసా? సొలొమోను మనవి యెహోవాకు అనుకూలమైన గనుక ఏం చేశాడంట చెప్పండి?
అడిగింది ఎన్ని అడిగాడు చెప్పండి, వింటున్నారా? ఒక్కటే అడిగాడు. ఏంటది? బుద్ధి వివేకం గల హృదయం దయచేయమని. మరి దేవునికి తన మనవి అనుకూలమైంది కాబట్టి ఏం చేస్తాడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దీర్ఘాయుష్నిచ్చాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఇదే కదా. ఆశీర్వాదం అంటే ఇదే. ఇవన్నీ ఉండి, ఘనత ఉండి, ఐశ్వర్యం ఉండి, నీకు దీర్ఘాయువు లేకపోయినట్లయితే వీటిని అనుభవించలేవు. కావలసినవన్నీ ఇచ్చాడు. అయితే మరి ఈ యొక్క సొలొమోను బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. మొదటి పుస్తకం ఏంటంటే పరమగీతములు అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని రాసినప్పుడు అయ్యగారు కుర్రోడు, రాజు అయ్యాడు. ఏం చేస్తాడంటే ఆయన రాజు అయిపోయి, రాజులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి రాజులు వారు ఒక 2 లేక 3 వారాలు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి గ్రామసీమలకు వెళ్ళి వారు విహారాని కోసం వెళతారు. వెళితే అక్కడ అయ్యగారికి ఒక ఆమె తటస్థించింది, ఒక ఆమె తారసపడ్డది, ఒక ఆమె కనపడ్డది. ఆమె పేరేంటి చెప్పండి? షోలామితి. ఇక షోలామితి ప్రేమలో పడిపోయాడు అయ్యగారు. పడిపోయి ఏం చేశారంటే పరమగీతాలు అనే పుస్తకం రాసి మనసంతా ఈమె ఉంది, దేవుడిని మర్చిపోయాడు. మనసంతా ఈమె. చాలాసార్లు మీరు గమనించండి. అందుకనే పరమగీతాలు అనేటువంటి పుస్తకంలో దేవుని యొక్క ప్రస్తావన లేదు. అది కుర్రవాడిగా ఉన్నప్పుడు రాస్తాడు. తర్వాత రెండవది, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సామెతలు అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకాన్ని రాసేలోపు నడి వయసుకు వచ్చాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయ్యింది. తనేమి చేస్తాడో తన తప్పును తెలుసుకున్నాడు. అందుకనే తన యవ్వన కాలంలో ఆయన చేసినటువంటి తప్పును తెలుసుకొని తన కుమారునికి ఉపదేశం చేస్తున్నాడు. సామెతల పుస్తకం ఏంటంటే జ్ఞానోపదేశం. అందుకనే ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు నేను తప్పిపోయి దేవుని కూడా మర్చిపోయాను నాయన, నేను ఎంతో తప్పు చేస్తాను, అలాంటిది నువ్వు తప్పు చేయవద్దు. నా యవ్వన బలాన్ని వ్యర్థము చేస్తాను. నా యొక్క యవ్వన జీవితాన్ని దేవునితో గడిపేదానికి బదులు ఏం చేస్తానంటే నేను స్త్రీలకిచ్చి నా యొక్క బలాన్ని వ్యర్థము చేస్తాను, నా సమయాన్ని వ్యర్థము చేస్తాను. నా కుమారుడా, నీవు అలాగూ మారవద్దని చెప్పి ఈ సామెతల పుస్తకం రాస్తారు. అందుకనే సామెతల పుస్తకంలో మీకు ఎక్కువ కనపడేది ఏంటి తెలుసా? నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడు. మనం కూడా కదా, మనం కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు తప్పులు చేస్తాం కదా, ఏదో ఒక తప్పు చేస్తాం. పెళ్ళైన తర్వాత మన పిల్లలు పెట్టి మన పిల్లలు అదే తప్పు చేస్తే అప్పుడు మనకి గుర్తురావు. వాళ్ళ మీద మనం ఏం చేస్తామంటే అది ఇదని చెప్తూ ఉంటాం. ఇదిగో ఈయన గ్రహింపు వచ్చి, నా కుమారుడా, అలాంటి తప్పిదవు నువ్వు చేయవద్దు, నువ్వు దేవుని మర్చిపోవద్దు. ఎంతమంది ఉన్నా ఏమి ఉన్నా కానీ దేవుని మర్చిపోవద్దని చెప్పడానికి ఈ సామెతల పుస్తకం రాస్తాడు. ఇక చివరిగా ప్రసంగి అనేటువంటి చివరి పుస్తకము ఆయన ఇక ముసలివాడైపోయాడు. అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి ఆయనకి? ఇదిగో ఐశ్వర్యములో ఏమీ లేదు, అందములో ఏమీ లేదు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఏమీ లేదు. ఇదిగో ఇవన్నీ కూడా వ్యర్థమే. దేవుడు నాకు అందం ఇచ్చాడు, దేవుడు నాకు అడిగితే కావలసినంత మంది భార్యలను ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఇదిగో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు వ్యర్థమని తెలిసింది. అందుకని అంటాడు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి పుస్తకాన్ని రాస్తాడు. అయితే చివరిలో ఒక చక్కటి మాట అంటాడు, వినండి జాగ్రత్తగా. వ్యర్థము వ్యర్థము అంటాడు. మనం చాలా చేస్తూ ఉంటాం కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు, నడి వయసులో ఉన్నప్పుడు. కానీ ఆయనకు ఒక చక్కటి గ్రహింపు వచ్చింది. ఈ యొక్క సామెతలలోనే ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుని అంటాడు. ఈయన బుద్ధి పోగొట్టుకున్నాడు కుర్రవాడిగా ఉన్నప్పుడు.
తర్వాత నడివయస్కుడు ఉన్నప్పుడు కుర్రవాడికి ఉన్నప్పుడు బుద్ధి బాగొట్టుకున్నాడు. మరలా చివరిలో గ్రహింపు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేమనగా యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే మానవ కోటికి విధి. ఆ గ్రహింపు రాకపోతే బైబిల్లో ఆయన పేరు ఉండేది కాదు. మనం కూడా చాలాసార్లు దేవుని మర్చిపోతాం, నాకున్నదే సమస్తం అనుకుంటూ ఉంటాం, దేవుని విసర్జిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి తప్పిదము, అలాంటి పొరపాటు నీవు చేయకూడదనే దేవుడు ఈ పుస్తకాన్ని నీ కొరకు రాస్తాడు. అయితే ఆయన రాసిన సామెతలు చాలా చెప్పాడు. జ్ఞానవంతుడు కాబట్టి చాలా అర్థము భావములతో కూడినటువంటి చక్కటి మాటలు చెప్పాడు. ఆ మాటల్లో ఒకటేంటి తెలుసా? నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి అంటే చెప్పండి, ఏమొస్తాయి? చెప్పండి, ఏమొస్తాయి? ఆశీర్వాదములు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదములు. మరి కొద్ది సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సమయంలో 4 నీతిమంతులు వారి మీదకి వచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానం చేసుకున్నాము. అందరూ కూడా శ్రద్ధగా విన్నారనుకోండి, నేను త్వరగా ముగిస్తాను కదా. మీరు అనుకోవచ్చు నాకు కనపడలేదు అనుకోవచ్చు, చక్కగా కనపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనందరికీ ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఆశీర్వాదము కావాలి. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎంతమందికి కావాలి ఈ ఆశీర్వాదం చెప్పండి? అన్ని విషయాలలో అంటే ఇక ఏది మినహాయింపు లేదు. ప్రతి విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మరి అబ్రహాము జీవితాన్ని గురించి కొద్దిసేపు మనం నేర్చుకుందాము. అబ్రహాముని మనం ఆదికాండములో చూస్తాము. 11వ అధ్యాయం ముగింపులో, 12వ అధ్యాయ ప్రారంభంలో అబ్రహాము జీవితాన్ని మనం చూస్తాం. అబ్రహాము వాస్తవంగా విగ్రహాలను అమ్ముకునేటువంటి వాడు. అలాంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చాడు. మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతంలో ఆయన బ్రతుకుతున్నాడు. మెసొపొతేమియా అంటే అర్థం ఏంటంటే 2 నదుల మధ్య, యూఫ్రటీస్ టైగ్రిస్ అనేటువంటి 2 నదుల మధ్య ఇక్కడ మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతంలో ఆయన ఉంటున్నాడు. మీరు పుస్తకాల్లో చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చదువుకున్నప్పుడు అత్యంత ప్రాచీనమైనటువంటి, అత్యంత పురాతనమైనటువంటి నాగరికత ఏంటంటే మెసొపొతేమియా నాగరికత. చరిత్ర పుస్తకాలు కూడా ఇదిగో నాగరికత బైబిల్లో ఎక్కడైతే ప్రారంభించబడదో అది వాస్తవమని చరిత్ర పుస్తకాలు కూడా ఘంటాపదంగా చెప్తున్నాయి. ఇక్కడ ఇదిగో ఈ ప్రాంతం నుంచి దేవుడు అతన్ని పిలిచాడు. విగ్రహాలు అమ్ముకుంటున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. ఆయన ఒంటరివాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచి దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అబ్రహామా ఇదిగో 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ నేను చెప్పను. అన్ని విషయాలను నువ్వు ఆశీర్వదించబడతావని అబ్రహాముని దేవుడు పిలిచి ఆశీర్వదించాడు. తన జీవిత ముగింపులో మరి మోషే, ఈ పుస్తకాన్ని రాసిన మోషే ఎంత అద్భుతంగా తన జీవితాన్ని ఒక వచనంలో సంగ్రహించి సంక్షిప్తపరిచి ఒక వచనంలో చెప్తే ఏంటి తెలుసా? అబ్రహామును ఏం చేశాడంటే దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినప్పుడు ఇక ఏం చేస్తాడంటే దేవుణ్ణి నమ్ముకొని వచ్చాడు. ఈ దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. ఈయన పిలిచిన దేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే ఈయన విగ్రహారాధనలో ఉన్నాడు. అన్య దేవుళ్ళని ఈయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఈయనకు తెలియదు. తెలిసిన తర్వాత, పిలిచి వచ్చిన తర్వాత ఈయన యొక్క శక్తి, ఈయన యొక్క గొప్పతనం అనేది అబ్రహాముకి అర్థమైంది. అంతవరకు ఈయన గురించి ఏమీ తెలియదు. మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వు రా అని చెప్పినప్పుడు ఏమీ తెలియదు ఈ దేవుని గురించి. మొట్టమొదటిసారిగా ఆయన స్వరం విన్నాడు. అయితే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి ఏం చేశాడంటే, ప్రభువా నీ గురించి నాకేమీ తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వచ్చి నన్ను పిలిచావు కాబట్టి నేను వస్తున్నానని చెప్పి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైన ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు, కరువు, సంకటము ఇవన్నీ వచ్చినా కానీ నమ్మకంగా ఈ యొక్క అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు.
వెంబడించిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని తెలుసా? అబ్రహామా, నీ సంతానాన్ని ఎలా చేస్తా అన్నాడు చెప్పండి? ఇసుక రేణులంత విస్తారంగా చేస్తాను, ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేస్తానని చెప్పాడు. 25 సంవత్సరాలైనా కానీ ఎలాంటి దాఖలాలు, నెరవేర్చబడేటువంటి సూచనలు ఏమీ కనబట్టలేదు. అయినప్పటికీ జాగ్రత్త గమనించండి, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎంత సమయమైనా కానీ నీ జీవితంలో వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం నిశ్చయముగా నెరవేర్చేటువంటి దేవుడు. అది నీకు అసాధ్యంగా కనబడవచ్చు. శారాకు అసాధ్యంగా కనబడ్డది, అందుకనే నవ్వింది. నా గర్భం మృతతుల్యం అయిపోయింది, నా భర్త యొక్క గర్భం మృతతుల్యం అయిపోయింది, దేవుని యొక్క వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అని సందేహించింది. అయితే వాగ్దానం చేసిన దేవుడు ఏం చేసింది తెలుసా? అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉన్నాడు. ఎవరిని? అబ్రహాముని పలకరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము చేస్తానని చెప్పాడు. నేను నీకు కేడము, నువ్వు భయపడవద్దు. ఎవరు నీకు విరోధముగా లేచినా కానీ ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. నేను ఇదిగో నిన్ను పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేస్తాను, పిలిచినప్పుడు ఒక వాక్కునిచ్చాను. నేను ఇచ్చినటువంటి వాగ్దానమే నీకు కేడము, నీకు కవచము, నీ మీదకి ఎవరు కూడా రారు అని దేవుడు చెప్పాడు. అదే కాదు, ఇంకోటి ఏమన్నా తెలుసా? నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత దేవుని మాట నమ్మాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అబ్రహాముని గురించి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇదిగో నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నీ పరిస్థితులు కఠినముగా, నీ పరిస్థితులు గట్టిగా ఉన్నప్పటికి కూడా నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నిన్ను పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే నిన్ను నడిపిస్తున్నాడో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు పరీక్షాకాలం వచ్చింది, పరీక్షాకాలంలోనే తప్పిపోతూ ఉంటాం మనం. ఎన్ని సంవత్సరాలు అబ్రహాముకి పరీక్షాకాలం చెప్పండి అమ్మా? 25 సంవత్సరాలు. మనమైతే ఏమని చేస్తాం చెప్పండి? వింటున్నారా? దేవుడు లేడు, దయ్యం లేదు, అసలు దేవుడు అని పిలిచాడో లేదని వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాం అలా వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఈ బైబిల్ పుస్తకాలు ఎందుకు ఉండేవాడు? అబ్రహాం అలా వెళ్ళిపోతే అలాగే ఇలాగూ అన్ని విషయాలు ఎందుకు ఆశీర్వదించబడేవాడు? దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచాడు. అన్ని పరిస్థితుల గుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? అద్భుతముగా అతన్ని దీవించాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో అబ్రహాము వలె నీవు దీవించబడాలంటే అన్ని విషయాలలో వాగ్దానము చేసిన దేవుని యందు నమ్మిక ఉంచు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నిన్ను విడవను, ఎడబాయని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. భార్య కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది, అయినప్పటికీ అబ్రహాము ఇప్పుడు కూడా దేవుని వైపు చూచాడు. అందుకనే అబ్రహాము చివరికి వచ్చేలోపు ఏమైంది తెలుసా? అన్ని విషయములలో దేవుడు అతనిని ఆశీర్వదించాడు. జాగ్రత్తగా గమనించండి, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. అయితే కొన్ని ఇబ్బందుల గుండా కూడా మనం వెళ్ళాలి, కొన్ని పరీక్షల గుండా మనం వెళ్ళాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి. ఆయన దేవుడు అతనిని ఆశీర్వదించినట్లు వాక్యములో మనం చూస్తాం. విగ్రహారాధికుడు, అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు దేవుని యొక్క పిలుపు అందుకొని వచ్చాడు కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? అతడు జనాంగములకు తండ్రి. ఈరోజు మనము చెప్పుకున్నటువంటి ఇదిగో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మతాలన్నిటికీ తండ్రి ఆయనే. జనాంగములకు తండ్రిగా ఆయన చేసినట్లు మనం చూస్తాం. అది ఆయన తల మీదకి ఆశీర్వాదం దిగి వచ్చింది. ఆయన తల మీదకి మాత్రమే కాకుండా ఆయన సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద కూడా దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ఒకటి. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన పురుషుడైపోయాడు. ఇప్పుడు ఒక స్త్రీ గురించి చెప్తాను మీకు. మనకి తేడా ఉంటుంది, స్త్రీ అని పురుషుడని. దేవునికి తేడా లేదు. దేవునికి ఎలాంటి తారతమ్యం లేదు, దేవునికి ఎలాంటి భేదము లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు తెలుసా? స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, లేకపోతే నల్లవాడైనా తెల్లవాడైనా కూడా అందరూ ఆయన పోలికలో చేయబడిన వారు, అందరూ కూడా ఆయన సారూప్యంలో చేయబడ్డారు. మీరు గమనించండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి?
నల్లగా ఉన్న వాళ్ళేమో చిన్న చూపు చూస్తాము, తెల్లగా ఉన్న వాళ్ళకేమో మంచి ఆసనాలు వేస్తాం. నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా జాగ్రత్తగా గమనించండి. రైట్? నీవు దేవుని యొక్క చేతి పని. హల్లెలూయా. నీవు దేవుని యొక్క సృష్టివి, దేవుని చేతితో చేయబడ్డాడు. అందుకనే పౌలు అంటాడు, మనము దేవుడు చేసిన పని అయి ఉన్నామని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. ప్రియమైన బిడ్డలారా, నీ పిల్లవాడు, నీ యొక్క కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదన్నా నల్లగా ఉండాలి అని నీ పిల్లవాడిని వదిలేస్తావా? చెప్పండి, వదిలేస్తారా? మీ పాపను మీరు వదిలేస్తారా? తెలుగులో మనకు ఒక నానుడు ఉంది కదా, ఏంటది నానుడి? చెప్పండి. కాకి పిల్ల కాకి ముద్దు. మరి దేవుడు వదిలేస్తాడా? ఆయన నీ తండ్రి, నిన్ను వదిలేడు. ఇదిగో ఇప్పుడు ఇంకొక ఆమె గురించి చెప్తాను. ఆమె పేరు జీవ గ్రంథంలో ఆమె పేరున్నది, పాత నిబంధనలో ఆమె పేరున్నది. పాత నిబంధన ఇదిగో యూదుల కొరకు రాయబడ్డది. ఆ రాయబడ్డటువంటి పాత నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అసలు బైబిల్లో ఆమె పేరు రావటానికి ఆమెకు వాళ్ళ మతం ప్రకారం, యూదా మతం ప్రకారము కనీస అర్హత కూడా లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, నీకు అర్హత లేకపోయినా కానీ, నీకు యోగ్యత లేకపోయినా కానీ, కృప అంటే అర్థం అదే. కృప అంటే అర్థం ఏంటి తెలుసా? క్రొత్త నిబంధనలో ఎక్కువగా కనబడేటువంటి మాట కృప. ఆ కృప అంటే అర్థం ఏంటంటే, అయోగ్యుల పట్ల అయోగ్యులను తీసుకొని యోగ్యులుగా చేసేదే కృప. అది యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఈమె చూడండి. ఈమె ఒక దేశం నుండి వచ్చింది. ఆ దేశం పేరు మోయాబు. బైబిల్ దేశం వాళ్ళకి ఇప్పటికే అర్థమైంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. మోయాబు అంటే అర్థం ఏంటంటే, తండ్రి వలన కలిగినది, శపితమైనది. మరి చూడండి, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఎవరన్నా కానీ శపితమైన వారు కావచ్చు, లేకపోతే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఒక ఆమెని బైబిల్లోకి తీసుకురావటానికి, దేవుని యొక్క రక్షణ సంకల్పంలోకి తీసుకురావటానికి ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడంటే, బెత్లెహేము అనేటువంటి ఊరుంది, పులకల్లాగానే కదా. పులకల్లు అనేటువంటి ఊరు ఎలా ఉందో, ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనే ఊరుంది. ఆ బెత్లెహేము అంటే అర్థం ఏంటి తెలుసా? రొట్టెల ఇల్లు, సమృద్ధి, కొరత ఉండదు, కొదువ ఉండదు. మరి ఇదిగో ఒక ఆమె, ఎవరీమె? ఈమె మన యూదురాలా? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నదా? కాదు. తండ్రి వలన కలిగినది, శపితమైన దేశానికి చెందినది. అలాంటి ఆమెను మరి దేవుని యొక్క రక్షణ సంకల్పంలోకి, దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యములోకి తీసుకురావడానికి ఆ రొట్టెల ఇంటిలోకి ఏం తీసుకొచ్చాడు తెలుసా? కరువు తీసుకొచ్చాడు. కరువు వచ్చినప్పుడు ఒక కుటుంబం అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం పేరు ఏం పేరు చెప్పండి? నయోమి. పేరు మాత్రం మాధుర్యం. ఇక ఆమె వెళ్ళి మాధుర్యం ఏం బాగొట్టుకుంది? వచ్చి అంటది, సర్వశక్తిమంతునైన దేవుడు నాకు ఎంతైనా కీడు చేసెను కనుక ఇక నన్నేమని పిలవద్దు, నయోమి అని పిలవక మారా అని పిలవండి అని చెప్పింది. సరే, ఈమె వెళ్ళిన తర్వాత నలుగురుగా వెళ్ళారు. 2 కుమారులు, భార్యాభర్తలు. మొత్తం మగదిక్కంత భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? అబ్బా, ఈ కుటుంబం ఎంత శపితమైన కుటుంబం. మనం వీళ్ళు ఎన్ని పాపాలు చేయకపోతే తెలియకుండా, మనం ఎందుకంటే మనకు నిందలేయటం బాగా ఇష్టం కదా, తెలియకుండా ఎన్ని పాపాలు చేయకపోతే ఇలా జరుగుద్ది. ఒకేసారి తండ్రి చనిపోతాడా? 2 కొడుకులు చనిపోతాడా? ఏమేదో తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటుంది. అందుకనే ఇదిగో కర్మ ఆమెను వెంటాడుతుందని మనం ఏం చేస్తాం తెలుసా? మనమైతే ఇక ఎందుకులే ఇష్టానుసారంగా మాట్లాడతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వెళ్ళిన తర్వాత 2 కోడళ్ళకి పెళ్ళయింది. 2 కోడళ్ళు వచ్చారు. చచ్చిపోయిన తర్వాత తిరిగి వస్తా, ఇదిగో చూడండి, జాగ్రత్త గమనించండి ప్రియమైన బిడ్డలారా. బెత్లెహేములో అనగా దేవుని మందిరములో కరువు ఎప్పుడు ఉండదు, కరువు కొద్ది కాలమే. అట్లని దేవుని మందిరంలో కరువు ఉంది, దేవునిలో శ్రమలు వస్తున్నాయి అని మీరు వెనక్కి వెళ్ళవద్దు. దేవునిలో శ్రమ వచ్చింది కదా, ఈ దేవుని నమ్ముకుంటే ఏదో ఆశీర్వాదం వస్తుంది, మరి అప్పుడప్పుడు శ్రమ వచ్చిందని నీ వెనక్కి వెళితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సర్వ సమృద్ధిని అనుభవించలేవు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ సంకల్పంలోకి రాలేవు.
ఈమె ఏం చేసిందంటే పిలిచి తన కోడలు ఇద్దరిని పిలిచి, అమ్మా ఇదిగో మీ దేశం ఇది, నేను వచ్చాను ఏదో సంపాదిస్తామని వచ్చాను, అక్కడ కరువు వచ్చిందని సంపాదించేదానికి బదులు మొత్తం ముగ్గురిని పోగొట్టుకున్నాను. సరే మీరెటు నా కోడళ్ళు అయ్యారు, మీరు యవ్వన వయసులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని చెబితే ముందు వద్దన్నారు. లేదు అత్తమ్మ నీతోనే వస్తానన్నారు. చాలా మంచి కోళ్ళు. ఇంకో విషయం గమనించండి, ఇక్కడ ఏమైనా అత్తల కోళ్ళకి పడపోతే రూతు పుస్తకం చదవండి. మన భారతదేశంలో మన దేశంలో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే అత్తలకి కోళ్ళకి పడదు చాలాసార్లు. ముందు ఒకనొక టైంలో ఏం చేస్తుంది, ఆమె కోడలుగానే ఉంటుంది, తర్వాత అత్త అవుద్ది కదా. ఏమవుద్ది, కోడలుగా ఉన్నప్పుడు అత్త ఆమెను పెట్టిన ఇబ్బందులని చూసి నా టైం వచ్చింది, నా కోడలు వచ్చినప్పుడు నేను చూస్తాను అని ఏం చేస్తారంటే ఖచ్చితంగా సాధిస్తారు. అత్తల కోడలు మంచిగా ఉండాలంటే రూతు పుస్తకం చదవాలి. సరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది, అమ్మ మీరు వెళ్ళిపోండి పెళ్లి చేసుకోండి అంటే ఒక ఆమె వచ్చి చక్కగా, ఎవరామె, ఓర్ప అంటే అర్థం ఏంటి తెలుసా, మెడవంత్స్ అనేది వచ్చింది. చక్కగా అబ్బా నా అత్త ఎంత మంచిది, నా భవిష్యత్తు గురించి ఎంత ఆలోచించిందని ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. కానీ ఒక ఆమె రూతు అంటే సౌందర్యము, రూతు అంటే రోజా పుష్పము. మరి రూతు వచ్చి ఏమంట తెలుసా, అప్పటికే బహుశా వాళ్ళ దేవుడి గురించి చెప్పుండదు ఖచ్చితంగా. మా దేవుడమ్మా ఐగుప్తులో ఉన్నప్పుడు మా వాళ్ళు నడిపించాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, బండ నుంచి నీరుని తీసుకొచ్చాడు, ఆకాశం నుండి మన్నాను పంపించాడు, అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడని చెప్పినప్పుడు ఇదిగో ఈ యొక్క రూతు అన్యురాలైనప్పటికి కూడా మోయాబు దేశానికి చెందిన కానీ ఆమెకు ఈ యొక్క నయోమి దేవుని యందు విశ్వాసము కలిగి అంటుంది, అత్తమా నీవు నాతో రావద్దని చెప్పవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప ఏది కూడా మనల్ని ఎడబాటు చేయటానికి వీల్లేదని చెప్పినప్పుడు అప్పుడు అంటది, సరేనమ్మ రా అని చెప్పినప్పుడు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, నీ మీదకి ఆశీర్వాదం రావాలంటే మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క మాటకు లోబడి, అబ్రహాము దేవుని మాటకు లోబడి విశ్వాసముతో వెంబడించాడు, నీ మీదకి ఆశీర్వాదము దేవుడు తీసుకొస్తాడు. అయితే ఇక్కడ ఈమె తీర్మానం చేసింది, మరి ఈమె వచ్చింది. మోయాబు అంటే చెప్పాను కదా శపితమైనది. ఇంకొక విషయం కూడా బైబిల్లో మీరు గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, అయ్యా మోయాబీలు 10 తరముల వరకు ఇదిగో ఇశ్రాయేలులో కలవటానికి వీల్లేదని చెప్పాడు. కానీ ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క రూతు అనబడేటువంటి ఈ స్త్రీ 11వ తరానికి చెందింది. ఆమె వచ్చింది. ఆమె ఎలాగొచ్చింది తెలుసా, విధవరాలిగా వచ్చింది, వైధవ్యముతో వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకి ఏం చేసిందంటే తన అత్త ఎలాగ చెబితే అలాగ వెళుతుంది. కొంతమంది ఏమంటారు, ముసలిదాని నీ మాట నేనెందుకు వినాలి, పో నేను విన్నా అంటారు కదా. కానీ అత్త చక్కగా నడిపించింది. ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. అత్త కూడా గైడెన్స్ ఇచ్చింది. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది తెలుసా, బోయజు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పొలములోకి వెళ్ళింది. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటే, దేవుని యొక్క ఇదిగో ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నీవు వెళ్ళవలసిన స్థలానికే దేవుడిని తీసుకువెళ్తాడు. ఈమె వెళ్ళింది. వెళ్ళంగానే ఆ యొక్క పొలపు యజమాని బోయజు వచ్చి బంధు విమోచకుడు అంటాడు, అమ్మా ఎవరని పనికత్తులతో అడిగితే చెలికలతో పనికత్తులు, ఇదిగో పలాని నయోమి కోడలయ్యా, పలాని మోయాబు నుండి వచ్చింది అని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటాడు తెలుసా, ఏమంటాడు వింటున్నారా, జాగ్రత్తగా వింటున్నారా, అమ్మా నీవు యెహోవా దేవుని సురక్షితమైన రెక్కల క్రింద ఉండుటకు వచ్చావు అని చెప్పాడంట. అంటే మోయాబులో ఏమి లేదు, మోయాబులో భద్రత లేదు. ఆఫ్రికా సతత హరిత అరణ్యాలలో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే అరణ్యములో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని, అడవిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని వెంటాడుతూ ఉంటుంది. ఈ యొక్క బాటసారి ప్రయాణం చేసి ఏం చేస్తాడంటే పగలంతా ప్రయాణం చేసిన తర్వాత సాయంకాల సమయంలో బాగా అలసిపోయి ఏం చేస్తాడు,
ఎక్కడో ఒక చెట్టు కింద చక్కగా చల్లటి గాలికి పడుకుంటాడు. పడుకోగానే ఈ యొక్క పక్షి చక్కగా ఆయన్ని వెంటాడి ఆయన పడుకున్న తర్వాత ఆయన బాగా గాఢ నిద్రలోకి వెళ్ళాడని తెలిసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ఏం చేస్తుంది అంటే తన రెక్కలతో చక్కగా ఊపుద్ది. చక్కగా ఊపి గాలి ఇస్తుంటే ఆ గాలికి అలసిపోయిన పిమ్మట హాయిగా నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంటే బాగా నిద్రలోకి వెళ్ళాడు, మత్తు నిద్రలోకి వెళ్ళాడు, గాఢ నిద్రలోకి వెళ్ళాడని తెలిసిన తర్వాత ఆయన యొక్క కనుగుడ్లు బీక్కొని వెళ్ళిపోయిందంట. ఆ యొక్క పక్షికి ఆ కనుగుడ్లే ఆహారం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లోకము అలాంటిది. అందుకని చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నీవు మోయాబులో ఉన్నావు, నీకు రక్షణ లేదు, నీకు భద్రత లేదు. కానీ నీవు ఇప్పుడు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చావు. నీకు నిత్యమైనటువంటి భద్రత, నీ జీవితానికి కాపుదలని చెప్పినప్పుడు ఇక అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవద్దమ్మా, నా పొలంలోనే ఉండు, నీకు దొరికినంత పరిగి ఏరుకో. ఈ రోజుల్లో మనం చాలామంది జాగ్రత్త గమనించండి, ఉన్నటువంటి పొలం అంటే నీ సంఘంలోనే ఉండు. నువ్వు సంఘంలోనే ఉండి దేవుని యొక్క సేవకుడు అందించేటువంటి ఆహారాన్ని పరిగిని ఏరుకుంటూ నమ్మకంగా ఉండాలి. అక్కడేమని తెలుసా? నిలకడగలిగి ఉండమని చెప్పారు. అక్కడ ఆమె కటీడు చూడలేదు, నిలకడగా ఉంది. నిలకడగా ఉండి బోయజు మాట ప్రకారము చేసింది. ఏమైంది తెలుసా? ఈమె వచ్చినప్పుడు ఈమెకేం చెప్పండి, ఈమె ఎప్పుడు ఇక జీవితం మీద ఆశ వదిలేసుకుంది. ఇక నాకు పెళ్ళి అవదులే ఏమనుకుంది, నేను మరలా ఇక మా అత్త ఉంది కదా, ముసలితనంలో మా అత్తకు నేను అన్ని సపరేలు చేస్తాము, సరే ఆమె చనిపోయేలోపు నేను ముసలిదాన్ని అయిపోతాను, ఇంకా నాకు పెళ్ళి ఎందుకు అనుకొని ఉంటుంది. కానీ జాగ్రత్తగా గమనించండి, నీతిమంతురాలు, దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఆ యొక్క స్త్రీ జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమైంది తెలుసా? ఈ అధ్యాయము ఈ యొక్క పుస్తకము చివరిలోకి వస్తే ఈమెకు పెళ్ళే కాదనుకుంది. ఏమైంది తెలుసా? ఈమెకు పెళ్ళయింది, వైధవ్యపు నింద కొట్టివేయబడ్డది, ఇల్లాలుగా మారింది, సంతురాలుగా మారింది. సంతురాలుగా మారటమే కాకుండా ఇదిగో యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తన యొక్క పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అదే కాదు ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో స్త్రీకి అసలు స్థానమే లేదు, చాలా చిన్న చూపు స్త్రీని అంటే. మరి అలాంటి చిన్న చూపు చూడబడేటువంటి ఆ స్త్రీ పేరట, అది కూడా అన్యురాలు, ఆమె పేరట ఏం చేశాడు? దేవుడు ఒక పుస్తకం రాశాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెవరివైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీవు యేసుక్రీస్తు కొరకు తీర్మానం చేసి నీవు ఆయన దగ్గరికి వస్తే ఏమవుతుంది తెలుసా? ఇదిగో నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో నాకే తెలియదు. ఇక నువ్వు అనుకోవచ్చు, నాకు మరలా ఎలాంటి ఆశ లేదు భవిష్యత్తు గురించి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్త గమనించండి, వివాహాలు విఫలమవుతున్నాయి. మాకు తెలిసి మా కళ్ళ ముందు చాలా వివాహాలు మేము చూస్తాం, వివాహాలు విఫలమవుతున్నాయి. మరి విఫలమైన తర్వాత ఇక నాకు ఏమి వద్దు, పెళ్లి వద్దు, ఏమి వద్దు, బహుశా ఈ యొక్క రూతు కూడా అలాగనుకుని ఉంటుంది. అయితే దేవుడు చూడండి, తన వైధవ్యపు నిందను కొట్టివేశాడు, ఇల్లాలుగా చేశాడు, సంతురాలుగా చేశాడు. ఎన్ని ఆశీర్వాదాలు మీరు గమనించండి. ఇక్కడ ఇదిగో నీతిమంతునికి మీ తల మీదకి ఆశీర్వాదాలు, మరి ఈమె మీదకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి చెప్పండి. యేసయ్య యేసుక్రీస్తు వంశావళిలో ఒక అన్యురాలు, ఒక స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. తర్వాత నేను ఇంకా ఒక వాస్తవంగా ఇద్దరి గురించి చెప్పాలనుకున్నాను, ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముందుకు వెళతా. వీళ్ళందరూ అన్యులే. అన్యులు అంటే అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవేతరుడు. యూదుడంటే పాత నిబంధనలో యూదుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ముఖము చూపువాడని అర్థం. అన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి వెన్ను చూపువాడని అర్థం. దేవునికి ముఖాన్ని చూపడానికి ఇష్టం లేనివాడు. ఇప్పుడు అబ్రహాము కానీ, రక్షింపబడకముందు అబ్రహాము కానివ్వండి, ఇగో బెత్లెహేములోకి రాకముందు రూతు కానివ్వండి, వీరు అన్యులే, దేవునికి ముఖాన్ని చూపడానికి ఇష్టం లేనటువంటి వారు. కానీ ఇప్పుడు చూడండి, యెహోవా దేవుని అంగీకరించిన తర్వాత ఎన్ని ఆశీర్వాదాలు ఈ యొక్క రూతుకి.
ఈ విధవరాలకి ఎన్ని ఆశీర్వాదాలు! ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఎవరూ తెలియదు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈమె ఈ పుస్తకము పాత నిబంధనలు మీరు గమనించారా? సామెతలు ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతలు 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది కదా, చెప్పండి ఎవరా స్త్రీ? గుణవతి అయినటువంటి స్త్రీ కదా. ఇదిగో ఆమె గురించి రాశాడు. అందుకనే ఎవ్రీ బైబిల్లో ఆ పక్కనే ఈ యొక్క రూతు పుస్తకం ఉంటుంది. గుణవతి అనేటువంటి స్త్రీ, ఒక అన్యురాలు. ఎందుకు తెలుసా? ఆమె తీర్మానం చేసింది, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని తీర్మానం చేసింది. అందుకనే ఆమె తల మీదకి విస్తారమైన ఆశీర్వాదాలు, తను ఊహించని ఆశించినటువంటి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు తీసుకొచ్చాడు. ఇక క్రొత్త నిబంధనలోకి వస్తాం. ఒక్కరి గురించే చెప్తాను, ఇద్దరి గురించి చెప్తాను, నాకు టైం లేదు. కానీ ఒక్కరి గురించి మాత్రమే చెప్తాం. రండి అపోస్తుల కార్యగ్రంథానికి రండి. అందరూ అపోస్తుల కార్యగ్రంథం తీయండి. 10వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము మొదటి లేకపోతే 22వ వచనం చదువుకుందాం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. ఇక్కడ చూడండి, ఏంటి అపోస్తుల కార్యగ్రంథము? సంఘం యొక్క ప్రారంభాన్ని గురించి, సంఘము యొక్క విస్తరణ గురించి తెలియజేసేటువంటి పుస్తకము. పరిశుద్ధాత్ముడు సంఘము స్థాపించబడటానికి చేసినటువంటి అద్భుత కార్యాలు. మరి ఈ 10వ అధ్యాయం వింటున్నారా? 10వ అధ్యాయం ప్రత్యేకత ఏంటి తెలుసా? 10వ అధ్యాయం ముందు వరకు సంఘములో ఉన్న వారందరూ యూదులే, నీకు నాకు స్థానం లేదు. అసలు పాత నిబంధనలో నీకు నాకు స్థానం లేదు. మరి యేసయ్య వచ్చి ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అన్యులమైనటువంటి మనకు తీసుకుని వచ్చాడు. మరి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరేంటి తెలుసా? కొర్నేలి. కొంతమంది కొన్ని అర్థాలు చెప్తారు, నాకు చూస్తే సూర్యకిరణం అని అర్థం, వెలుగు. ఈయన అన్యుడు, ఇటలీకి చెందినటువంటి వాడు, రోమీయుడు. రోమీయులకి చాలామంది ఏమన్నా తెలుసా? రోమీయులు దేవుడు ఉండారని నమ్మరు. వాళ్ళందరూ కూడా నాస్తికులు. వాళ్ళకి దేవుడు ఎవరు తెలుసా? వాళ్ళ కంటి ముందు కనబడేటువంటి రాజుగారే దేవుడు. ఇక అదృశ్యమైనటువంటి దేవుడు లేడు. మరి ఈయన చూడండి, ఈయన ప్రత్యేకమైనటువంటి వాడు, శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి తెలుసా? 100 మంది మీద అధికారి. మన కింద 10 మంది ఉంటేనే మనం పక్కన వాళ్ళని లెక్క చేయం. మన కింద 10 మంది ఉంటేనే ఇక దేవుడు వద్దు ఏమొద్దు నాకు. ఒకవేళ 50 మంది మీద అధికారం ఉంటే ఇక అసలు దేవుడే కనపడ్డు, నేనే దేవుణ్ణి అంటారు. ఈయన 100 మంది మీద అధికారి, శతాధిపతి. ఈయన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పనివారు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన చెప్పుకోవట్లా కదా. చాలాసార్లు మన గురించి మనం చెప్పుకుంటాం. నేను జాగ్రత్తగా గమనించండి, మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. ఏమో చెప్పండి? మన గురించి మనం చెప్పుకునేది డంబం, మన గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం. దేవుడు చెప్పేది ఇంకో గొప్ప సాక్ష్యం కదా. దేవుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడు చెప్పండి? యోబు గురించి చెప్పాడు తెలుసా? ఎవరికి చెప్పాడు? సాతానుడికి చెప్పాడు. నీకు తెలుసా ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, సాతానా నీకు తెలుసా? ఒక ఆయన ఉన్నాడు ఊజు దేశంలో. ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. అబ్బా సరే, పొరుగు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంటే మంచిది. అంతకన్నా ఇక తిరుగులేని సాక్ష్యం ఏంటి తెలుసా? దేవుడి సాక్ష్యం ఇవ్వటం. ఇదిగో ఇక్కడ కొర్నేలి గురించి వాళ్ళ యొక్క పనివారు ఎంత గమనించకపోతే సాక్ష్యం ఇస్తా చెప్పండి? కొంతమంది ఏమంటో తెలుసా? అయ్యా మా యజమానుడు ఉన్నాడు కానీ ఎంగిలి చేత్తో కాకిని కూడా దోరడయ్యా. మా యజమానుడు ఉన్నాడు కానీ పని చేపించుకుంటాడు, నా శ్రమంతా దోపిడీ చేస్తాడయ్యా. ఇది సాక్ష్యమా? మరి ఈయన గురించి అంత చక్కటి సాక్ష్యం చెప్తున్నారు మనుషులు. ఒక్కడ కాదు, ఏమని చెప్తున్నారు తెలుసా? అందుకు వారు నీతిమంతుడును.
ఇదిగో ఇప్పటికింకా ఈయన క్రైస్తవుడు గాల, ఇది బాప్తిసం తీసుకోవాలా. కాకపోతే ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉంటున్నాడు, యేసుని గురించి విన్నాడు, యేసునందుల విశ్వాసం కలిగి ఉన్నాడు, కానీ ఇంకా నీటి బాప్తిస్మ అనుభవంలోకి రాలేదు. అయితే ఈయన చూడండి, ఈయన గురించి చెప్పబడ్డ సాక్ష్యం ఏంటి తెలుసా? ఏంటంటే ఈయనంట నీతిమంతుడు, రెండవది ఏంటి చెప్పండి, దేవునికి భయపడేవాడు. మీరు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? నేను ముగింపులోకి వచ్చాను. ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? అసలు దేవునికి భయపడుతున్నారు అంటానికి రుజువు ఏంటి చెప్పండి? ఏంటి? ప్రార్థనకి రావటం మంచిది, బైబిల్ చదవటం మంచిది, ప్రార్థన చేయటం మంచిది. ఇవన్నీ దేవునికి భయపడటంలో భాగాలు. అసలు దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? ఒకసారి ఆదికాండం 10:12 చదవండి. అది క్షమించండి, 22:12 త్వరగా ఆదికాండం. ఎవరైనా తీసిన వారు చదవండి. ఆదికాండం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్యవెనదు గనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవు. జాగ్రత్తగా గమనించండి, దేవునికి భయపడేవాడు ఎవరంటే కష్టమైన నష్టమైన దేవుని మాటకు లోబడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు నాకు ఇష్టం ఉంటే లోబడతాను, నాకు అది లాభం అయితే లోబడతాను. దేవునికి భయపడేవాడు ఏం చేస్తుంది తెలుసా? నష్టమైన లోబడాల్సిందే, నీ కష్టమైన లోబడాల్సిందే. అక్కడ అది వివరించడానికి నాకు సమయం లేదు, ముందుకు వెళుతున్నాను. అబ్రహాముని దేవుడు అడిగాడు, నీకున్నటువంటి ఒకే ఒక కుమారుని నీవు ప్రేమించేవారిని నాకు ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము వెనుతీయలా. అందుకనే అనేక మందికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఇక్కడ ఈయన గురించి ఏం చెప్తుంది తెలుసా? ఈయన నీతిమంతుడు, రెండవదిగా దేవునికి భయపడువాడు. ఈయన ఏం చేశాడు చెప్పండి? ఇంత గొప్ప అధికారి అయ్యుండి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి యొప్పే పట్టణంలో ఉన్నటువంటి ఈయనేమో కైసరయిలో ఉన్నాడు. యొప్పే పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని పిలిపించుకొని, అయ్యా మాకొచ్చి సువార్త చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంది. ఈయనంట కొర్నేలి ప్రార్థనాపరుడు కూడా. అసలు మనం ప్రార్థన చేస్తామా? ఎంత ఇది ఉంటే ఏమంటుందో తెలుసా? పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడానికి టైం ఎక్కడుందండి, నాకు ప్రార్థనకు రావడానికి తీరిక ఎక్కడుందండి? మీరు చెప్తారు, మీరు సేవకులు కాబట్టి మీరు చెప్తారు, మీకేం పని లేదని అంటారు చాలామంది విశ్వాసం. ఈయన ఎంతమంది మీద అధికారి చెప్పండి? 100 మంది మీద అధికారి. ఈయన ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు నీకు కనపడతాడు. క్రమం తప్పకుండా ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి, కొర్నేలి నీ ధర్మ కార్యములు నాకు వినబడ్డవి, నీ ప్రార్థన వినపడదు నాకు అని చెప్పినప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే ఎగిరికి అంతేస్తాను కదా. క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ఈయన క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకున్నాడు. వెళ్ళిన తర్వాత పేతురు ఎక్కడో దూరంలో, పేతురుకు దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు దర్శనమిచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే పేతురు వచ్చాడు. పేతురికి ఇదిగో ఈ వ్యక్తి ద్వారా పేతురికి జ్ఞానోదయం కలిగింది. ఏంటా జ్ఞానోదయం చెప్పండి? పేతురు అప్పటి వరకు ఏమనుకున్నారో తెలుసా? రక్షణ కేవలము యూదులకు మాత్రమే, యూదుల నుండి మాత్రమే వస్తుంది, అన్యులకు రక్షణ లేదు, అన్యులకు సంఘములో అవకాశం లేదు, అన్యులకు సంఘములో చోటు లేదు అనుకున్నాడు. కానీ ఇదంతా విన్న తర్వాత 34 వచ్చిన అదే 10వ అధ్యాయం 34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించినాను. అంతవరకు ఏమనుకున్నాడు? దేవుడు పక్షపాతి, రక్షణ యూదులకే అనుకున్నాడు కదా, రక్షణ యూదులకి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా? ఇప్పుడు 35వ వచనంలో జ్ఞానోదయం కలిగింది, గ్రహింపు కలిగింది. ఇలాంటి గ్రహింపు మనకు అవసరము. సేవకులారా, విశ్వాసులారా అంటున్నాడు, ప్రతి జనములోను, ప్రతి జనం అంటే నీవు యూదుడవు కావచ్చు, అన్యుడవు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆయనకు భయపడి ఏంటంట నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు.
ఈ లోకంలో కొంతమంది నిన్ను అంగీకరించకపోవచ్చు. ఇందాక చెప్పాను, నీ పరిస్థితిని బట్టి, నీ బాహ్య రూపాన్ని బట్టి ప్రజలు నిన్ను అంగీకరించకపోవచ్చు, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజలు నిన్ను అంగీకరించకపోవచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఏ దేవుని గురించి అయితే మేము ప్రకటిస్తున్నామో ఆ దేవుడు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏమంటాడు? అయా నా యొద్దకు రండి, యేసయ్య గొప్ప ఆహ్వానం ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి. సమస్తమైన వాళ్ళారంటే ఎలాంటి భేదం లేదు. నీవెవరివైనా కానీ నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. మరి ఈయన పంపిన తర్వాత మనుషులు వచ్చారు. మనుషులు వచ్చి ఏం చేశారంటే, వారందరూ వచ్చి పేతురు వారితో పాటు వచ్చాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు కుటుంబం అంతా బాప్తిసం పొందింది. ఇంకో విషయం గమనించండి, స్త్రీలు చాలామంది వస్తారు, పురుషులు రారు. నేను కొన్ని చోట్ల చెప్తా ఉన్నాను, ఇగో ఇక్కడ చర్చిలో స్త్రీలదే మెజారిటీ, మనకు సిగ్గు. పరలోకంలో కూడా వాళ్ళదే మెజారిటీ అవుద్ది. కనుక పురుషులారా జాగ్రత్తగా గమనించండి, దేవుని మందిరంకి రండి, మీ తోటి వారికి సువార్త ప్రకటించి తీసుకొని రండి. అక్కడ కూడా మనం మైనారిటీ అవుతాం. ఇక్కడ సంఘంలో మనం మైనారిటీ, సమాజంలో మెజారిటీ కావచ్చాము, కానీ సంఘంలో మనం మైనారిటీ. మీ యొక్క భార్యలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, రండి యేసయ్య దగ్గరికి. మరి వారందరూ వచ్చారు. కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. కుటుంబం అంతా రక్షింపబడితే ఆ కుటుంబంలో నెమ్మది, గొడవలు ఉండవు, సమాధానము, సర్దుబాటు ఉంటుంది. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో యేసయ్యను అంగీకరించిన తర్వాత కూడా సమాధానం ఉంటుందా? కారణం ఏంటి తెలుసా? నెమ్మది ఉండదు, రోజు గొడవలే, రోజు కొట్లాటే. కారణం ఏంటంటే సర్దుకోరు. ఎదుటివారు ఒక మాట అంటే నేను 10 మాటలు అనాలి. ఎందుకు 10 మాటలు అంటే నేను గొప్ప ఉండని. అలా చేస్తే నెమ్మది ఎప్పుడు ఉండదు, నువ్వు యేసయ్యను నమ్ముకున్నా కానీ. ఎందుకంటే యేసయ్యకు నువ్వు లోబట్ల. మరి ఈ కుటుంబం అంతా కలిసి దేవుని సేవించారు. అయితే ఇది చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ అన్యుడికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? కొర్నేలి అనేటువంటి వ్యక్తి అధికారి, నీతిమంతుడు. ఈయన కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇదిగో అన్యజనుల నుంచి యేసుక్రీస్తు రక్షణలోకి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ప్రపంచములో రక్షింపబడినటువంటి అన్య క్రైస్తవుల్లో ప్రప్రథముడు. అదే కాకుండా మరి బైబిల్లో సువార్తల్లో మీరు గమనించినట్లయితే సువార్తల్లో శతాధిపతి అనే వ్రాయబడ్డది, కానీ పేర్లు రాయబడాల. కానీ ఈ గొప్ప వ్యక్తి పేరు కొర్నేలి అని రాయబడ్డది. ఈయన పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ఏమని చెప్పండి? నీతిమంతుని తల మీదకి ఏమొస్తుంది అంట? ఆశీర్వాదం. నీ మీదకి ఆశీర్వాదం తీసుకురావాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఈ స్థలంకు తీసుకొచ్చాడు. నీ పరిస్థితి ఎలా ఉందో నాకే తెలియదు. అబ్రహాము వలె విగ్రహారాధన చేస్తామో నాకే తెలియదు. మరి ఈ యొక్క రూతు వలె నీ యొక్క కుటుంబము అతలాకుతలమైపోయిందేమో, నీ యొక్క పరిస్థితి దిక్కులేనటువంటి పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితిగా ఉందేమో నాకే తెలియదు. కానీ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుని నమ్ముకున్నట్లయితే, ఇదిగో ఈ యొక్క రూతు జీవితాన్ని, రూతు యొక్క జీవిత స్వరూపాన్ని, రూపురేఖలను మార్చి ఆమెను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినటువంటి ఆ దేవుడు ఈ రాత్రి స్థలంలో ఉండి నీ జీవితాన్ని కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తీర్మానం చేయి. చివరిగా కొర్నేలిని కూడా దేవుడు ఏం చేస్తారంటే దీవించాడు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తన కొరకు దాచి ఉంచాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనందరము యేసుక్రీస్తు నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే సింపుల్గా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి నువ్వేమీ చేయవద్దు. ఒకటి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీవు తల్లి, అమ్మ, అయ్యా, నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. నీతిమంతుడిగా చేయబడిన తర్వాత అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. రూతుని దేవుడు ఆశీర్వదించాడు. తన వైధవ్యాన్ని కొట్టివేశాడు, నిందను కొట్టివేశాడు. అలాగే కొర్నేలిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి ఈ యొక్క 3 దినముల ఈ యొక్క సభల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా?
ఆశీర్వాదములన్నీ నీ మీదకు తీసుకురాను. ఒక్కసారి ఒక్క మాట చదివి నేను వివరించును, ముగిస్తాను. ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి ఎఫెస్సి పత్రిక. ఎవరైనా ఉన్నవారు తీసి చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన. ఇక్కడ ఎఫెస్సి పత్రికలో పౌలు రాస్తూ యేసుక్రీస్తుని గురించినటువంటి పత్రిక, యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘమును గురించి వ్రాయబడిన పత్రికలో విశ్వాసులకు పౌలు చెప్తున్నాడు. అసలు ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశ్యం ఏంటి తెలుసా? పత్రిక యొక్క సారాంశం ఏంటంటే క్రీస్తులో విశ్వాసికున్నటువంటి ఐశ్వర్యము, క్రీస్తులో విశ్వాసికున్నటువంటి సిరులు, క్రీస్తులో విశ్వాసికున్నటువంటి ఆశీర్వాదము. ఏమన్నా తెలుసా? ఇస్తాడు అని చెప్పలా, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన నీకు ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇట్ హెస్ బీన్ గ్రాంటెడ్, నాట్ దట్ ఇట్ విల్ బి గ్రాంటెడ్. అది ఇవ్వబడుతుందని కాదు, ఆయన ఇస్తాడని చెప్పాడు. కనుక ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. మరి నీ తల మీదకి ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నారా? అందరూ తలలు వంచండి. ఇదిగో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, కొర్నేలిని ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ శాపాన్ని కొట్టివేయాలని కోరుకుంటున్నాడు. నీ శాపమును ఆశీర్వాదముగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను తోకగా ఉన్నటువంటి నిన్ను తలగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే అబ్రహాము వలె లోబడు, రూతు వలె తీర్మానం చేయి, అలాగే కొర్నేలి వలె దేవునికి భయపడు. నిశ్చయముగా నీ తల మీదకి లెక్కింపలేని ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభువా, నా తల మీదకి ఆశీర్వాదాలు రావాలి, కావాలి అన్నవారు ఒక్కసారి మీ చేతిని పైకెత్తండి. ఈ రాత్రి దేవుని వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అబ్రహాం మీదకి వచ్చిన ఆశీర్వాదం నాకు కావాలి, రూతు మీదకి వచ్చిన ఆశీర్వాదం నాకు కావాలయ్యా, కొర్నేలి మీదకి వచ్చిన ఆశీర్వాదం నాకు కావాలన్నవారు నిజంగా మీరు ఆశపడ్డట్టయితే మీ కుడి చేతిని పైకెత్తి లేచి నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాం. నమ్మండి, నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, కొర్నేలిని ఆశీర్వదించిన దేవుడు, మనందరి ముందు వారిని ఆశీర్వాదానికి కారణాలుగా పెట్టిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. నమ్ము, లేచినబడినటువంటి నీవు నమ్ము. ఒక మాట నాతో చెప్పండి, మీ హృదయంలో మీ మనస్సులో చెప్పండి, యేసయ్యా నీ మాటలు నేను విన్నానయ్యా, నీవు ఆశీర్వదించే దేవుడవు, నా జీవితాన్ని మార్చే దేవుడవు, నా శాపాన్ని కొట్టివేసే దేవుడు అయ్యా, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అయ్యా. అయ్యా, నా తల మీద ఉన్న శాపమును కొట్టివేయి ప్రభువా, నా తల మీద ఉన్నటువంటి నాయన దారిద్ర్యమును కొట్టివేయి నాయన. అయ్యా, శాపమును ఆశీర్వాదముగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి. నీవు మార్చగల సమర్థుడవయ్యా. అయ్యా అయ్యా నన్ను ఆశీర్వాదముగా చేయి. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించావు ప్రభా, రూతుని ఆశీర్వదించావు, కొర్నేలిని ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదిస్తాను నమ్ముచున్నాను ప్రభా అని దేవునితో ఈ మాటలు తెలియచేయండి. దేవునితో ఈ మాటలు చెప్పి ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు ఈ రాత్రిని ఆశీర్వదిస్తానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధుడో దేవా, జీవాధిపతివైన తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క ఆశీర్వాద పండగలు మొదటి దినమున మీరు ఉన్నారు. ఈ సదాశివపేట ఈ ప్రాంతాన్ని మీరు దర్శించి దీవించి ప్రభువా, నీ మాటలు వినటానికి, నీ మాటలు వినటానికి మీరు కృప అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ మాటలు వింటున్న వారి హృదయములో అంతరంగములో కార్యము మీరు జరిగించమని అడుగుచున్నాను. ఎంతమంది అయితే దూర ప్రాంతాల్లో ఉండి కూడా నీ మాటలు వినుచున్నారో వారి మనసులకు నెమ్మదిని అనుగ్రహించండి. వారిని మీరు ఆకర్షించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ రక్తము ప్రతి పాపమును పవిత్రులుగా చేయనని, దేవ సమాధానం అనుగ్రహించునని, స్వతంత్రులుగా చేయనని
నమ్మున్నట్లు మీరు ఆకర్షించమని అడుగుచూ ఉన్నాను. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో, వారు నీ కొరకు జీవించాలనుకుంటున్నారో వారందరినీ చేపట్టుకుని మీరు నడిపించమని అడుగుచూ ఉన్నాను దేవా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవానైనా ఈ యొక్క సేవకులను పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నానైనా. దేవానైనా నెహెమ్యా వారి అన్నను బట్టి, వారి దేవా భార్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి మీరు పిలిచి వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీరు కట్టి ఫలింపచేయమని అడుగుచూ ఉన్నాను. అయ్యా రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది నిన్ను రుచి చూచి నీ ఎదుగు రాగలిగినట్లు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ప్రభా నీకు వందనాలు ప్రభా. అన్యులను కూడా దేవా నీవు కృప చూపించి ఆకర్షించిన దేవుడవు దేవా, నీకు స్తోత్రాలు. నీ ఎద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడవు, నీకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరికైతే సమాధానం లేదో వారికి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఎవరికైతే శాంతి లేదో వారికి శాంతిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. రుగ్మతలతో ఉన్నారో వారి రుగ్మతల నుంచి, బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో సమాధానము కలుగును గాక. నీకు స్తోత్రాలు. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడవు, నువ్వు ప్రభుడవు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు అందరికీ ప్రభువు. ప్రభా ఏ భేదము లేదు. నీ ఎద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ప్రభా. దేవా నాయన నీకు స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలను రక్షించండి, కాపాడండి, దీవించండి, ఆకర్షించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుమార్తెని కుమారుని దర్శించమని అడుగుతున్నాను దేవ. వారు వెళ్ళుచుండగా వారి మనసులకు, హృదయాలకు నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నా. దీవించి ఆశీర్వదించండి. ఇంకా 2 దినములు జరగబోయే ఈ యొక్క కొడుకుల ద్వారా మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు సర్వశక్తి గల నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, ఈ యొక్క కూటాలు నడిపిస్తున్నటువంటి సేవకులకు, మరి 2 రోజులు జరిగేటువంటి మిగతా 2 రోజులు జరిగే కూటాలకు సదా తోడై ఆయన కృపలో ఆయన వచ్చి పర్యంతము ఆయన మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సారోళ్ళకు మంచిది. కూర్చుంది. ఒక్క నిమిషం అయిపోయింది. మనల్ని ప్రేమించి దైవజనులు ఎంతో ప్రయాసతో మన మధ్యలోనికి వచ్చారు. ఇది చాలా మాకు సంతోషం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా నాయకులు సార్ మాతో ఈ దినం మనతో సంఘాలన్నీ కలిసి ఇలాగ మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అక్క కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారిద్దరు కలిసి రావటం చాలా సంతోషం. చిన్న సన్మాన పాస్టర్ గారు ఇద్దరు అక్కగారిని సన్మానిస్తారు. నేను పాస్టర్ గారు